వచ్చే ఎంపీ ఎన్నికల మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసేలా ఏఐసీసీ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి పాగా వేసిన తరహాలోనే పార్లమెంటు ఎన్నికల్లోనూ సత్తా చాటాలని సమాలోచనలు చేశారు. సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంటు స్థానాల సమన్వయకర్తలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క సహా ఇతర నేతలు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహాలపై ఖర్గే, రాహుల్ దిశానిర్దేశం చేశారు. మొత్తం 6 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 106 లోక్సభ స్థానాలకు మెజార్టీ స్థానాలు గెలవాలని సూచించారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి అనుకున్న రీతిలో సీట్లు రాబట్టుకోగలిగితే ఉత్తరాది నుంచి ఇండియా కూటమితో బీజేపీకి కళ్లం వేయొచ్చని చెప్పారు. కోఆర్డినేటర్ల కోసం ఢిల్లీలో వార్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు నేతలకు తెలిపారు. అయితే తెలంగాణలో పోటీ చేయాలని సోనియా గాంధీని సమావేశంలో కోరామని భట్టి విక్రమార్క వివరించారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాల గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని మంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే రాష్ట్రానికి మరిన్ని నిధులు వస్తాయని పేర్కొన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల కోసం చేపట్టే వ్యూహాలపై కాంగ్రెస్ అగ్రనేతలు దిశానిర్దేశం చేశారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలిచేలా పార్టీ ప్రచారంపై ప్రణాళికలు చేస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఆ విధంగా రాష్ట్ర నాయకులు పార్టీ వ్యూహాలను అనుసరించి క్షేత్రస్థాయిలో ప్రచారం చేయనున్నారని అన్నారు. నమస్కారం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. సరే, ఈనాటి సమావేశం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆయా లోక్సభ స్థానాలకి కోఆర్డినేటర్స్ గా నియమించినటువంటి వాళ్ళందరితో పార్టీ విజయం కోసం చేయబోయాల్సినటువంటి కార్యక్రమాల గురించి దిశా నిర్దేశం చేసే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు సమావేశం జరిగింది. నాయకత్వం అంతా కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో అత్యధిక స్థానాలు గెలిపించుకోవడానికి కావాల్సినటువంటి వ్యూహ రచన ప్రణాళికలు కూడా వారు కొన్ని సూచనలు చేశారు. దానికి అనుగుణంగా రాష్ట్రంలో పార్టీ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ముందుకు అత్యధిక స్థానాలు గెలవటం కోసం కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకు తెలియదు కానీ ప్రజలు మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. రాబోయే ఎన్నికల్లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారు. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా దేశ ప్రజల సంపద అంతా కూడా దేశానికే ఉండాలని, దేశ వనరులన్నీ కూడా దేశానికే ఉండాలని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖర్గే గారి ఏఐసీసీ అధ్యక్షుడిగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుని ముందుకు తెలంగాణ 17 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలని 17 మంది తెలంగాణ సీనియర్ నాయకులను అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు మరియు రాష్ట్ర ఇన్ఛార్జి గారు, ఏఐసీసీ ఆర్గనైజేషన్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ గారు ఏ విధంగా ఎన్నికల యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలి, ఈ రోజు నుంచే ఎన్నికలకు సంబంధించినటువంటి క్షేత్రస్థాయి కార్యక్రమాన్ని ఏ విధంగా తీసుకోవాలనేటువంటి ఒక మార్గనిర్దేశకం చేశారు. తప్పకుండా ప్రజలంతా ఈసారి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ని గెలిపించాలనే ఆలోచనలో ఉన్నప్పుడు వాళ్ళ నుండి ఏ విధంగా ఓట్లను కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలి, ఏ విధంగా స్ట్రాటజీ చేయాలి, ఏ విధంగా ప్రచార సరళి కొనసాగాలి అనేటువంటి ఒక మార్గనిర్దేశకత తీసుకుని ఈరోజు నియమింపబడ్డటువంటి పార్లమెంటు స్థాయి అబ్జర్వర్లందరూ కూడా ఆయా రాష్ట్రాల్లో ఈరోజు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, లక్షద్వీప్ సంబంధించినటువంటి రాష్ట్రాల ఇన్ఛార్జీలతో సమావేశం జరిగింది. అందరూ కూడా రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సంసిద్దమై ముందుకు పోయేటువంటి ఒక
వచ్చే ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసేలా ఏఐసీసీ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి పాగా వేసిన తరహాలోనే పార్లమెంటరీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని సమాలోచనలు చేశారు. సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంటు స్థానాల సమన్వయకర్తలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క సహా ఇతర నేతలు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఖర్గే, రాహుల్ దిశానిర్దేశం చేశారు.